హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్ వేసి వెజ్ పలావ్ చేయబోతున్నామండి. అది ఎలా చేయాలో చూద్దామండి. నేను ఫస్ట్ వచ్చేసి నెయ్యి వేసుకున్నాను పాత్ర పెట్టేసి. అలాగే వచ్చేసి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. సోంపు కొంచెము 1 స్పూను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు 3 ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక 4-5 జీడిపప్పు ముక్కలు వేసుకుంటున్నానండి. జీడిపప్పు ముక్కలు వచ్చేసి ఎవరికైతే ఇష్టమైందో వాళ్ళ వాటికి వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలాగే వచ్చేసి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2-3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఫ్రెష్గా పట్టింది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి రైస్కి. అలాగే వచ్చేసి తర్వాత నేను ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇవి రెండు కూడా మిక్సీకి వేసుకోవచ్చు, కొంచెం సగం సగంగా పట్టుకొనేసి అలాగైనా కట్ చేసి వేసుకోవచ్చు అండి. నేను అలాగే వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 3 టమాటాలు వేసుకుంటున్నాను అండి. టమాటాలు కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి, ఎందుకంటే మనం టెంకాయ పాలు మీల్ మేకర్ వేస్తున్నాం కదా, ఆ టేస్ట్ అనేది తెలియాలంటే మనం కొంచెం టమాటాలు తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఈ రైస్కి. అలాగే వచ్చేసి నేను 1 స్పూన్ కారము, మీకు రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. మేము కొంచెం కారం తక్కువే తింటామండి, అందువల్ల వచ్చేసి నేను 1 స్పూన్ కారము, గరం మసాలా కొంచెము, పసుపు వేసుకుంటున్నాను అండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవుతుంది. తర్వాత వచ్చేసి నేను టెంకాయ వచ్చి అరచిప్ప టెంకాయ పాలు తీసి పెట్టుకున్నానండి. నేను ఇందులో వచ్చేసి 2 గ్లాసులు రైస్, బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నానండి. నేను ఈ 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి 1 గ్లాస్ పాలు వేస్తాను కదండి. తర్వాత 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను అండి. ఇవి ఫుల్గా పాలు పోసినా కానీ మనకి అన్నము ఎగిటేసినట్టుగా ఉంటుందండి, అందువల్ల వచ్చేసి నేను సగమే వేస్తున్నాను. తర్వాత ఈ ఎసురులు తెల్లిన తర్వాత నేను మీల్ మేకర్ వేసుకోవడం మర్చిపోయాను. మీరు మసాలా ఉడికేటప్పుడే వేసుకున్నారంటే బాగుంటుంది. నేను తర్వాత విసురుగా ఆగిన తర్వాత వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే వచ్చేసి ఎసురు తెరిలిన తర్వాత మనం అరగంట ముందుగానే బియ్యం కడిగి పెట్టుకున్నాం కదండి, బాస్మతి రైస్, అవి వేసుకుందామండి. ఇవి కొంచెం బాగా ఒక సగం ఉడికిన తర్వాత మనము దమ్ పెట్టుకుందామండి. దమ్ పెట్టుకుంటే అప్పుడు కొంచెం బాగా అయిపోతుంది. చూడండి, బియ్యం వేసేసాను కదండి. ఇది వచ్చేసి ఒక 5 మినిట్స్ ఉడుకుతుంది. చూడండి, సగం ఉడికిందండి, కొంచెం ఇంకా ఎసురు ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము దమ్ పెట్టేసుకుందామండి. దమ్ పెట్టేసుకుందంటే అన్నం రెడీ అయిపోతుందండి. బాగా పొడవుగా వచ్చేస్తుందండి అన్నం. రైస్ నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను కాబట్టి బాగా రెడీ అయిపోయింది. చూడండి, కొత్తిమీర వేసుకుంటే సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టు అండి. మీల్ మేకరు, పాలు, టెంకాయ పాలు అన్నీ పోసాం కదండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో, ఇలాగే చాలా బాగా వస్తుందండి. ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్ బాయ్.